నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 12 నుండి 3 రోజుల పాటు నగరంలో చిరుధాన్యాల ఉత్పత్తుల ప్రదర్శన. కలెక్టర్ కాంతిలాల్ దండే. కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 14న మహాధర్నా. సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్. ఆరోగ్య పరిరక్షణకు చిరుధాన్యాల వినియోగం ఎంతగానో తోడ్పడతాయని కలెక్టర్ కాంతిలాల్ దండే అభిప్రాయపడ్డారు. స్థానిక కలెక్టరేట్ లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 12వ తారీఖు నుండి 3 రోజుల పాటు బ్రాడీపేటలోని మహిమా గార్డెన్స్ నందు చిరుధాన్యాల ఉత్పత్తుల ప్రదర్శన ఉత్సవాలు 2016 నిర్వహిస్తున్నామని అన్నారు. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఖనిజ లవణాలు చిరుధాన్యాల ద్వారా లభిస్తాయని ఎన్నో పరిశోధనల ద్వారా వెల్లడయ్యాయని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర విభాగం ద్వారా మార్చి 12 నుంచి 14వ తారీఖు వరకు తృణధాన్యాల మీద అవగాహన కల్పించే విధంగా మిల్లెట్ ఫెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 12వ తారీఖు నుంచి ప్రారంభమై 14వ తారీఖు వరకు మహిమా గార్డెన్స్ గుంటూరులో నిర్వహించబడుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే నేడు మారిన జీవన శైలిలో ప్రధానంగా జనజీవనంలో ఈ వరి మరియు గోధుమ మేజర్ ఫుడ్ క్రాప్స్గా ఉన్న వీటిని స్వీకరించడం వల్ల ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే ఇండియాలో కూడా డయాబెటీస్ బారిన పడే ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మరి ఇతర రిలేటెడ్ వ్యాధులు కూడా, అంటే ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత కానివ్వండి ఇలాంటివి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో అవగాహన మిల్లెట్స్ తృణధాన్యాలను స్వీకరించడంలో, అంటే ముఖ్యంగా ఈ రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు, వరిగలు మరియు ఆరికలు ఈ తృణధాన్యాలని ఆహారంగా తీసుకోవడం కానీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన చాలా మరి వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మరి వారికి ఇతరత్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడబడతారనే స్పృహను కల్పించేందుకు గర్భిణీ స్త్రీలకు కావాల్సినటువంటి ఈ ఐరన్ ఇలాంటివి అధికంగా ఈ మిల్లెట్స్లో ఉండటం వల్ల ఈ హెచ్పి కంటెంట్ కూడా కాపాడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వీరు ఈ ఎనిమిక్గా తయారవకుండా అలాగే ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా కూడా ఈ తృణధాన్యాలు ప్రముఖ పాత్రను వహిస్తాయి. సో వీటితో పాటుగా మరి ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా వీటితో ఎక్కువగా ఉండటం వల్ల మనం తప్పకుండా ఈ మారిన ఫాస్ట్ లైఫ్ స్టైల్కి ఈ చిరుధాన్యాలని మానవాళి, అంటే ముఖ్యంగా మనం వాటిని మన ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే తప్పకుండా మరి మంచి ఆరోగ్యం సంపత్తితో పాటుగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి అది దోహదం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరినీ కూడా ఈ మిల్లెట్ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసి మరి వారి యొక్క ఆరోగ్యం గురించిన అవగాహనని అలాగే ఈ చిరుధాన్యాలని వారు ప్రధాన ఆహారంగా తీసుకోవడానికి కావాల్సిన మెలకువలను కూడా నేర్చుకోవాల్సింది కోరుతున్నాం. సో ప్రజల్ని, ముఖ్యంగా గుంటూరు వాసులందరినీ కూడా కార్మిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కార్మిక ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు నేడు స్థానిక కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏఐటియుసి, సిఐటియు, హెచ్ఎంఎస్, వైఎస్ఆర్టియు, ఐఎఫ్టియు వంటి కార్మిక సంఘాలు ఈ ధర్నాలో పాల్గొన్నాయి. పనికి తగ్గ వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్, ఇతర సంక్షేమ చట్టాల అమలు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు.
సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను సైతం కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటూ ఈ సందర్భంగా కార్మికులు మండిపడ్డారు. వ్యతిరేకించండి, కార్మికుల ఐక్యత, వ్యతిరేకించండి కార్మిక సంస్కరణను, వ్యతిరేకించండి కేంద్ర కేంద్ర కార్మిక సంఘాలు అలాగే ప్రాంతీయ స్థాయిలో ఉండేటువంటి కార్మిక సంఘాలు కలిసి సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించడం జరుగుతూ ఉన్నది. ఈ నిరసన దినంలో భాగంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల్ని గత అనేక సంవత్సరాలుగా కార్మికులు ఐక్యంగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఈరోజు ఈ పోరాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. కనీస వేతనం 15,000 ఇవ్వాలని, పని భద్రత కల్పించాలని, అలాగే కార్మికులకు 3,000 పెన్షన్, 58 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి 3,000 పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించడం లేదు. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసి ఆటో రంగం, హమాలీ రంగం, అట్లాగే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులకి ఈ అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గారు మాకు కొంత సమయం ఇవ్వండి, కార్మిక సమస్య పరిష్కారం కోసం అవకాశం ఇవ్వండి అని చెప్పారు. ఆ నిర్ణయంతో బిఎంఎస్ ఆ రోజు సమ్మె నుండి బయటకు వచ్చింది. ఈ 6 నెలల అనుభవం ఏంటంటే ప్రభుత్వం కార్మిక సమస్య పరిష్కారం చేయకపోగా కార్మికుల మీద భారాలు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకి పన్ను భారం 20% నుండి 15% తగ్గించి కార్మికులు కష్టపడి సంపాదించినటువంటి పిఎఫ్ సొమ్ము మీద అదనంగా పన్నేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని. ఈ నెల 14వ తారీఖున కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మహాధర్నా నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ఇళ్లు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలో ఈ మహాధర్నాకు హాజరవుతారని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ హామీలు తప్ప ఆచరణకు నోచుకోవట్లేదని, ఇప్పటి ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆ మేరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా మహాధర్నా నిర్వహిస్తామని అన్నారు. జయప్రదం చేయండి. ఈ నెల 14వ తేదీ జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. కలెక్టర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. ఈ నెల 14వ తేదీ జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఇళ్ళు లేని నిరుపేదలు, అలాగే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆక్రమించి నివాసం ఉంటున్నటువంటి నిరుపేదల పట్టాల కోసం ఆయా ప్రాంతాల నుంచి గుంటూరు నగరానికి తరలి రాబోతూ ఉన్నారు. కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ నెల 14వ తేదీ జరిగేటటువంటి ధర్నా అనేక సార్లు ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరిగి పట్టాల కోసం, స్థలాల కోసం అలసిపోయిన ప్రజలంతా కూడా ఆ రోజున ఒక మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క అభిప్రాయాన్ని కలెక్టర్ గారికి తెలియజేయడం కోసం ఆ రోజున రాబోతూ ఉన్నారు. ప్రభుత్వం ఎవరు మారినా, అధికారంలో ఎవరున్నా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ఎదురుచూపులుగానే మిగిలిపోయి అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి మాటలు, పథకాలు పెట్టినా ఆచరణ లేనటువంటి అనవసరమైన కూడా గుర్తుపెట్టుకోవాలా. అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం, అట్లాగే ఇళ్ల పట్టాల సాధన కోసం 14వ తేదీ జరిగేటటువంటి మహాధర్నా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నిరుపేదలందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ నేతృత్వంలో ఈ నెల 27న
మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సుమారు 1,00,000 మంది వాలంటీర్లు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తారని తెలిపారు. రక్తదానంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు వచ్చే ఆదివారం నగరంపాలెంలోని KKR ఫంక్షన్ ప్లాజాలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, 27వ తారీఖున అధిక సంఖ్యలో జిల్లా వాసులు రక్తదాన శిబిరంలో పాల్గొనాలని కోరారు. తయారు చేయనటువంటి ఒకే ఒక వస్తువు రక్తం. ఈ రక్తదానం లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న దృష్ట్యా చిరంజీవి గారు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ రక్తదాన మహోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తారీఖున దేశవ్యాప్తంగా ప్లస్ దుబాయ్లో కూడా చిరంజీవి అభిమానులు అందరూ కలిసి 1,16,000 మంది ఒకేసారి రక్తదాన కార్యక్రమం నిర్వహించే బృహత్తర కార్యక్రమం ఈ నెల 27న జరుగుతుంది. కావున మెగా ఫ్యామిలీ అభిమానులు, మేధావులు, సామాజికవేత్తలు, ప్రజలు అందరూ ఈ యొక్క మహోన్నతమైన రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా జిల్లా చిరంజీవి అభిమాన సంఘం తరఫున ప్రతి ఒక్కరికి వినియోగించుకుంటున్నాం. గారి జన్మదిన వేడుకలు గత సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించాం. రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మార్చి 27 మెగా పవర్ స్టార్ రామచరణ్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరాలతో రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడాను సుమారుగా 1,00,000 మందికి పైగా గిన్నీస్ బుక్ రికార్డు క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం కోసం మేమందరం పూనుకున్నామని తెలియజేసుకుంటున్నాం. మా నాయకుడు స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో, రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో, నాగబాబు అన్నయ్య గారి నేతృత్వంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ ఇతర బ్లడ్ బ్యాంక్స్కి డొనేట్ చేసే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు సహా అందరికీ బ్లడ్ డొనేట్ చేసే విధంగా మేము ఈ గుంటూరు జిల్లాలో రేపు 27వ తారీఖున నిర్వహించడానికి సంకల్పించామని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా రక్తదాన గురించి అవగాహన సదస్సు మరియు ఆర్గనైజ్ మీటు KKR ప్లాజా నగరంపాలెం గుంటూరులో రేపు ఆదివారం 13వ తారీఖున నిర్వహిస్తున్నాం. దీనికి మేధావులు, విద్యావేత్తలు, ఇంకా సామాజికవేత్తలు అందరూ వచ్చి ఇక్కడ ప్రసంగిస్తారు. జిల్లా వ్యాప్తంగా మెగాస్టార్ అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అందరు అభిమానులు అందరూ కూడా మెగా ఫ్యామిలీ ఆహ్వానిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.